నమస్కారం అండి. నేను అనంతమాలతి, అనంతపురం నుండి. తరిమెల కథలు. తరిమెల కథల్లో ఈరోజు కళ్ళు వద్దు ఈ కథను విన్నా. కరువు ప్రాంతమైన అనంతపూర్ జిల్లాలో నీటికి కరువు ఉందేమో కానీ ప్రాణాలు కాపాడే రక్తానికి కరువు లేదు, మానవతకు కరువు లేదు. రాయల కాలంలో రతనాల సీమ అయితే నేడు ఇది రక్తదాతల సీమ అని ఆ జిల్లాలో రక్తం కొరతతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోరని గర్వంగా ప్రకటిస్తూ ఉంటారు తరిమెల అమర్నాథ్ రెడ్డి గారు. రక్తదాన ఉద్యమకారునిగా, సామాజిక ఉద్యమకారునిగా చిరకాలంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీ తరిమెల అమర్నాథ్ రెడ్డి గారు సమాజమే తన కుటుంబంగా, ప్రజలే తన బంధువులుగా భావించే వ్యక్తి. మానవతా రక్తదాతల సంస్థ కన్వీనర్గా వారి ప్రయాణంలో వారికి ఎదురైన అనుభవాల్ని కథలుగా ఆవిష్కరించారు. అందులోని ఒక కథే కళ్ళు వద్దు. కళ్ళు వద్దు. ఏమండి, రాత్రి ఎవరో సిస్టర్ రమ అట ఏబీ పాజిటివ్ రక్తం కావాలని ఇంతకుముందే ఫోన్ చేసింది, రేపొద్దునే చేస్తుందట అని చెప్పింది నా భార్య శాంత. అబ్బా, ఇంతకుముందే ఆసుపత్రిలో ఒక సిస్టర్కు అదే రక్తం కోసం ప్రయత్నం చేస్తున్నా. అది రేర్ గ్రూపు, దొరికేది కష్టం. మరి ఈమెకు అదే కావాలంటే ఎంత తిరగల్లో. ఎంతో నమ్మకంతో ఫోన్ చేస్తారు, అడిగిన అందరికీ ఇప్పించలేము. అందుకే ఎక్కడికక్కడ ఇట్లా రక్తదాతల సంస్థలు రావాలి, ఇదొక ఉద్యమంలో బలపడాలి అనుకుంటుంటా. సరేలే, చేతనైతే ఇప్పిద్దాం, లేకపోతే సారీ చెప్దాం అనుకొని నిద్రపోయాను. ఉదయమే ఫోన్ మోగింది. హలో అన్నంతనే, సార్ అమర్నాథ్ రెడ్డి గారా వినయంగా అడిగింది ఒక ఆమె. బహుశా సిస్టర్ రమ అనుకొని, చెప్పండి అమ్మా, ఎవరు, ఏం కావాలా అన్నాను. సార్, నేను సిస్టర్ రమ సార్. మా సిస్టర్ ఉమా గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్. ఆమెకు ఏబీ పాజిటివ్ రక్తం కావాలా. రాత్రి ఫోన్ చేసింటి, ప్లీజ్ హెల్ప్ సార్ అనింది. సిస్టర్ ఉమా నాకు బాగా తెలుసులేమ్మా, ఆమె కోసమే నేను ట్రై చేస్తున్నా. మీరు అడిగేది మరెవరి కోసమో ఇద్దరికి ఇప్పించడం కష్టమే అనుకున్నా. మీ సిస్టర్కి నేను తప్పక ఇప్పిస్తానమ్మా అన్నాను. సార్, తప్పక ఇప్పిస్తారు కదా? అయ్యో, తప్పకుండా ఇప్పిస్తాను సిస్టర్. మీరు నర్సులుగా ఎంతోమందికి సర్వీస్ చేస్తుంటారు, మీకు చేయడం మా ధర్మం అన్నాను. సార్, నాకు మీలాంటి వాళ్ళు సుమారుగా 40 మంది బి పాజిటివ్ బ్లడ్ ఇవ్వడం వల్ల నేను బతుకున్నాను సార్. నాకు క్యాన్సర్ సెకండరీ సార్ అనింది. ఇప్పుడు బాగైందమ్మా అని అడిగినాను. అయ్యో లేదు సార్, నేను ఇంకా 15 రోజులకి చనిపోతాను సార్ అని కిలకిలా నవ్వుతూ, మా అక్క లేజీ సార్, అందుకే నేను చనిపోయే లోపల ఆమెకు ఆపరేషన్ చేపిద్దామని తొందరపడుతున్నా. రేపు నా పిల్లల్ని చూసుకునేది ఆమెనే సార్ అనింది. నవ్వుతూ ఆమె చెప్పిన చావు వార్త వింటూనే నా కళ్ళు చెమ్మగిల్లాయి. మైండ్ బ్లాక్ అయింది. కాసేపటి తేరుకొని, సిస్టర్, నవ్వుతూ చావు వార్త చెప్పడంతో షాక్ తిన్నాను. మిమ్మల్ని వెంటనే చూడాలని ఉంది. మీ ఇల్లు ఎక్కడ చెప్పండి అన్నాను. సార్, నేనే మీ ఇంటికి సాయంత్రం 4కు వస్తాను. రాత్రి నేను ఫోన్ చేసినప్పుడు అప్యాయంగా పలకరించిన మీ మిస్సెస్ని కూడా చూడాలని ఉంది అనింది. సంతోషం సిస్టర్, మీకోసం ఎదురు చూస్తుంటాము అని ఫోన్ పెట్టేశాను. సాయంత్రం ఎదురు చూస్తుండగానే మా ఇంటి ఎదురుగానే ఒక ఆమె స్కూటర్ ఆపి, సార్ అమర్నాథ్ రెడ్డి ఇల్లు ఎక్కడా అని అడిగింది. ఇదేమ్మా, మీరు సిస్టర్ రమానా అని అడిగాను. అవును అనింది. ఆశ్చర్యపోయాం. ఆమె చక్కగా, ఎంతో కళగా ఉంది. ఆమె క్యాన్సర్ పేషెంట్ అని, ఇక 15 రోజులకు చనిపోతుందంటే ఎవరూ నమ్మరు. రండి సిస్టర్ అంటూనే లోపలికి వచ్చింది. నా భార్యను పరిచయం చేశాను. కాసేపు ఏమి మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చున్నాం. చివరకు ఆమె నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, సార్, నాకు తెలిసి ఏ ఒక్కరోజు కనీసం నాకు జ్వరం కూడా రాలేదు. 30 ఏండ్ల వయసులో ఒకేసారి ప్రాణాలు తీసే ఈ మాయదారి జబ్బు వచ్చింది. మా ఆయన చనిపోయినాడు. 2 పిల్లలు. వాళ్లను మా అక్క చూసుకోవాల్సిందే. ఎట్లయినా రక్తం సాయం చేయండి అని
బయట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటాంది. మీరు బాగున్నారులేమ్మా, ఇంకా మీరు చాలా ఏండ్లు ఉంటారు అన్నాను. లేదు సార్, వారం కిందట నేనెవరో చెప్పకుండా ఒక డాక్టర్కు నా రిపోర్ట్స్ చూపిస్తే ఈమె 15 రోజుల కన్నా ఎక్కువ బతకదన్నాడు. ఆ మాట అంటూనే నేను కింద పడిపోయినా. తర్వాత ఆయనకు నేనే ఆ పేషెంట్ అని తెలిసి, లేదులేమ్మా, తప్పక రికవర్ అవుతావులే అని ఓదార్చాడు అనింది నవ్వుతూ. సిస్టర్, మీరు నవ్వుతూ మీ చావు గురించి చెప్పే మీ తీరు వల్ల మాకు మాటలు రాకుండా ఉన్నాయి. మీ ముఖంలో కళను చూస్తే తప్పక మీ రిటైర్మెంట్ ఏజ్ వరకు ఖచ్చితంగా ఉంటారనే మా నమ్మకం అన్నాను. థ్యాంక్స్ సార్ మీ అభిమానానికి. మీరు ఈ రక్తదాన కార్యక్రమంలోకి ఎట్లా వచ్చినారు సార్ అని అడిగింది. నాకు సమాజం కోసం ఏదో చేయాలనే తపన. మొదట నేను నా భార్య ఇద్దరు గుడ్డివాళ్లకు ఇంటర్ పరీక్షలు రాసినాము. వాళ్ళు ఇద్దరు టీచర్లు అయినారు. తర్వాత అనుకోకుండా ఈ రక్తదాన కార్యక్రమంలోకి వచ్చాను. నేను మొదట రక్తం ఇచ్చింది కూడా నేను పరీక్షలు రాసిన రమణమ్మ అనే బ్లైండ్ అమ్మాయికి. అప్పటి నుంచి దీంట్లో బిజీ అయిపోయాను అన్నాను. ఏదైనా మంచి పని చేస్తున్నారు సార్. నాకు చివరి రోజుల్లో పరిచయం అయినారు. ముందే పరిచయం అయి ఉంటే మీతో కలిసి ఎక్కువ సర్వీస్ చేసేదాన్ని అనింది. ఆమె సేవాగుణం మమ్మల్ని కదిలించింది. మీ ఆరోగ్యం బాగుంటుందిలేమ్మా, తప్పక ఎక్కువ చేద్దాం అన్నాను. నా భార్య ఇచ్చిన కాఫీ తాగి, వెళ్ళొస్తాను సార్, తప్పక బ్లడ్ హెల్ప్ చేయండి, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. 15 రోజుల తర్వాత రమా సిస్టర్కి ఫోన్ చేసిన వెంటనే ఫోన్ ఎత్తి, నమస్తే సార్, ఉన్నానో లేదో అని ఫోన్ చేసినారా అనింది నవ్వుతూ. అయ్యో లేదమ్మా, మీ సిస్టర్ ఉమా హాస్పిటల్లో కనపడి మీరు బాగున్నారని, మీ సిస్టర్కు బ్లడ్ అవసరం లేకనే ఆపరేషన్ అయిందని చెప్పింది. అది విని సంతోషమై మిమ్మల్ని పలకరిద్దామని చేసినాను అన్నాను. థ్యాంక్స్ సార్, ఇంతవరకు బాగానే ఉన్నా, ఇంకా ఎన్నాళ్ళో తెలీదు, అప్పుడప్పుడు మేడంతో అయినా మాట్లాడుతూ నా బాధలు పంచుకుంటా అనింది. నా భార్యకు ఫోన్ ఇచ్చాను. రమా తప్పక ఫోన్ చేస్తుంటాలే అని ఫోన్ పెట్టేసింది నా భార్య. ఇలా మొదలైన పరిచయం సుమారు సంవత్సరం కొనసాగింది. ఒకరోజు ఫోన్ చేసి, సార్ నాకు బ్లడ్ కావాలా, ఇప్పిస్తాను అంటే హాస్పిటల్లో చేరుతా అని ఫోన్ చేసింది రమ. తప్పక ఇప్పిస్తానులేమ్మా, చేరండి అన్నాను. వెంటనే బ్లడ్ డోనర్ అజయ్ ఇంటికి వెళ్తే అతను లేకపోవడంతో వాళ్ళ అన్న రాజీవ్కు సిస్టర్ రమ దీనగాథ చెప్తానే, సార్ ఇంతకుముందు మా అమ్మకు ఇచ్చేకి భయపడినా, కానీ ఈమె గురించి విన్న తర్వాత తప్పక ఇవ్వాలనిపిస్తుంది, వెళ్దాం పదండి అన్న వెంటనే హాస్పిటల్కు వెళ్ళడం, బ్లడ్ ఇవ్వడం, తర్వాత వార్డులోకి వెళ్ళి సిస్టర్ రమ్మకు పరిచయం చేశాను. సిస్టర్ థ్యాంక్స్ చెప్తూనే, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా సిస్టర్, అవసరమైతే మరి మా అజయ్తో కూడా ఇప్పిద్దాంలేండి అన్నాడు రాజు. మరుసటి రోజు సిస్టర్ను పలకరిద్దామని వెళ్ళినప్పుడు, సిస్టర్ మీకు రక్తం ఇచ్చిన రాజీవ్కు అతని తమ్ముడు అజయ్కు ఇద్దరికీ కళ్ళు కనపడవమ్మా అన్నాను. సార్ అట్లయితే నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు వాళ్ళకి ఇప్పించండి సార్, వాళ్ళ ద్వారా అయినా మీరు చేసే మంచి పనులు చూస్తాను అనింది. అయ్యో వాళ్ళిద్దరికీ రెటినైటిస్ పెగ్మంటాసా అనే జబ్బు ఉందమ్మా, వాళ్లకు చూపొచ్చే అవకాశం లేదమ్మా అన్నాను. అయ్యో అంత మంచోళ్లకు దేవుడు ఎందుకు అట్లా చేసినాడో సార్. అట్లయితే మీరు మొదట రక్తం ఇచ్చింది బ్లైండ్ అమ్మాయికి అన్నారు కదా, వాళ్ళు ఆలు మొగలు ఇద్దరు బ్లైండ్ అన్నారు కదా, వాళ్ళకి ఇప్పించండి సార్ అనింది. సిస్టర్ ఇంతకుముందే ఇప్పించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఈ జన్మకు మాకు కళ్ళొద్దు సార్ అన్నారమ్మా అన్నాను. ఆ మాట వింటానే ఆమె, ఏంది సార్ కళ్ళు ఇస్తామంటే వద్దనడం ఆశ్చర్యంగా ఉందే అనింది. నేను ఆశ్చర్యపోయినాను. అరే ఎందుకు వద్దంటున్నారు అంటే, సార్ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కళ్ళు వస్తే మా మనసులు మారి మేము దూరం అయిపోతామేమో అనే భయం సార్, కాబట్టి మేము ఇట్లానే ఉంటాము అన్నారమ్మా. అబ్బా వాళ్ళు గ్రేట్ సార్, వాళ్ళు గుడ్డి వాళ్ళైనా వాళ్ళ ప్రేమ గుడ్డిది కాదు సార్, వాళ్ళు చెప్పేది నిజం సార్, ఆ కళ్ళే నాకు మోసం చేసినాయి సార్ అనింది. ఏందమ్మా
కళ్ళు మీకు మోసం చేసినాయనడం ఏదో నాకు అర్థం కాలేదు అన్నాను. సార్, మీకు ఇంతకుముందు నా మొగుడు చనిపోయినాడని నేను అబద్ధం చెప్పినాను. చావలేదు, బతికే ఉన్నాడు సార్ అనింది. మరెందుకు అబద్ధం చెప్పినావమ్మా? సార్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత అతనికి నా మీద మోసు తగ్గింది. నేను రాక్షసులా కనపడినాను. అతని కళ్ళకు ఇంకొక ఆమె రంబలా కనపడింది. ఆమెను చేసుకున్నాడు. నాకు మోసం చేసినాడు సార్. బహుశా నా మొగునికి కళ్ళు లేకపోయి ఉంటే నేను మోసపోయేదాన్ని కాదేమో అనిపిస్తుంది సార్. వీళ్ళు గుడ్డివాళ్ళైనా ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు అమర ప్రేమికులు సార్ అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంది. నిజమే సిస్టర్, ఈ పురుషాధిక్య సమాజంలో మొగోడు ఏమైనా చేస్తాడమ్మా. మీ మాదిరి ఎందరో మోసపోతూనే ఉంటారు అన్నాను సానుభూతిగా. భవిష్యత్తులో నా పిల్లలు నా మాదిరి ప్రేమ అంటూ ఏ దగాకోర్ల చేతుల్లో పడి మోసపోకూడదని కోరుకుంటున్నా సార్. వీళ్లకు కాకపోయినా నా కళ్ళు మరెవరికైనా ఇప్పించండి సార్. వాళ్ల ద్వారానైనా మీరు చేసే మంచి పనులు చూస్తుంటా అంటుండగానే చెమ్మగిల్లిన ఆమె కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి. కళ్ళు వద్దు కథ సమాప్తం.